సిద్దిపేట నారాయణ పాఠశాలలో దారుణం. స్కూల్ బస్ ఆలస్యంగా రావడంపై పాఠశాల ప్రిన్సిపల్ ను పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్కూల్ బస్ డ్రైవర్ దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో తల్లిదండ్రుల పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తం కారేలా దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం చేశారు. నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మహిళల ఆడలు ఉన్నారు కూడా వాళ్ళని కూడా దాడి ఏదో మంచిగా ఉంటాయని డ్రైవర్ అంతే పిల్లలందరూ పాపం మంచి కోఆపరేషన్ గా మూడోసారి మంద పిల్లలు పిల్లలు చచ్చిపోతే అయినా వారు కంటిన్యూ చేసినట్టు మీరు ఎంత మూర్ఖమో చెప్పండి. మీరు మీకేమైనా సమాధానం ఉంటే మీరు బయట పార్టీ తీసుకుంటే మీరు తీసుకొని అది పెడితే చేస్తుంది బయట పేరెంట్స్ వస్తారు 10 సార్లు. అదే సార్ ఆయన మేము అద్దనే పిలవడానికి పిలిచిన ఆయనే డైరెక్ట్ వచ్చిండు. అదేసరికి సరే పేరెంట్కి ఇట్లా మాట్లాడుతారు కదా నేను సైలెంట్ చెప్పాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను కొట్టిన హాల్ స్కూల్ చెప్తాను సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను చెప్పిన సార్ తన వీళ్ళిద్దరు గొడవ ఇతని మీదనే తను ఫస్ట్ హరాస్మెంట్ చేసిండు. ఇట్లా ఆపుతుంటే నాకు కూడా మేము వికాస్లో ఉండే సార్ పిల్లలు అయితే మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి మేము మీకు ట్రాన్స్పోర్ట్ పెడతామని మా స్కూల్ వ్యాన్ అని చెప్తే మేము వికాస్ నుంచి అడ్మిషన్ తీసుకొని మా పిల్లని మా ఫ్రెండ్స్ పిల్లలు ఇద్దరిలో జాయిన్ చేసాం. స్కూల్ వ్యాన్ అని నమ్మాం. నెల రోజులు తెలిసింది ఏంటంటే అది ప్రైవేట్ వ్యాన్ అని తెలిసింది. వచ్చి అడుగుతా లేదు సార్ మీకు ఇబ్బంది కాకుండా ఫస్ట్ నెల నుంచి ఇది 10వ నెల ప్రతి నెల సతాయించుడే 3 సార్లు యాక్సిడెంట్ చేసిండు వెహికల్. చిన్న పిల్లలు అంతా చిన్న పిల్లలు 3 సార్లు యాక్సిడెంట్ చేసిండు. పిల్లలతో హరాస్మెంట్ వాళ్ళని తిట్టడము ఒకళ్ళ మీద వాళ్ళని కూర్చుని పెట్టడము అట్లా 10 సార్లు వచ్చి చెప్పిన మేనేజ్మెంట్ ఎలాంటి అడగండి సార్ నా ముంగట అదే ఒకటి సోకులకే ఉన్నదని ప్రిన్సిపల్ మేడం అన్నాడు. ఆ విషయం కూడా మేడం చెప్పిన. అరే ఆమె ముంగట మా మిస్సెస్ గురించి మాట్లాడతాడు. మా ముంగట అవి కూడా అందులోకి వస్తాయి కదా పర్టికులర్ కదా. మేము కష్టపడకుండా ఫీజులు కట్టుకుని అవగాహన కోసం మేము ఇంత ఇబ్బంది పడాలా? ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సార్ ఫ్యాన్ సరిగా లేదు సార్. 3 సార్లు యాక్సిడెంట్ చేసిన గద్దమ్మ కాడ మందపల్లి కాడ ఇక్కడ 3వ యాక్సిడెంట్ అయితే వద్దు సార్ నువ్వు బతిలాడిపోయిన నరేష్ సార్ మళ్ళీ వాళ్ళే పంపించారు. వేరే వ్యాన్ వాడితో మాట్లాడుతూ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేయించారు. ప్రిన్సిపాల్ మేడం ఏం నడవది ఏజీఎం సార్ మావాడు నా తప్ప వేరే వ్యాన్ పెట్టని అన్నాడు. ఏందన్నట్టు మరి మీరు కూడా అన్నారు కదా సార్ ఇందాక వేరే వ్యాన్ వచ్చినా కూడా సార్ జనవరి ఎంత ఇబ్బంది పెట్టి డ్యూటీ బంద్ చేసుకుని వచ్చి దించిపోయినా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు నా ముఖం చూసి వాళ్ళు ఏం చేశారు. వాళ్ళ హస్బెండ్ ఏమంటే నాకు సంబంధం నువ్వే దించిరా అంటే 10 రోజులు నేను నా కార్లు దించొచ్చుకున్నా డ్రైవర్ని పెట్టుకుని. లేకపోతే మనకి ఎట్లా నేను పైసలు ఇవ్వాలి జనవరి? నేను చెప్పిన మేనేజ్మెంట్ లో మాట్లాడుకో జనవరి నువ్వు మొత్తానికి 20 రోజులు రాలేదు నేను 10 రోజుల పైసలు నేను ఇయ్యా అని చెప్పిన మేనేజ్మెంట్ అడుక్కోని చెప్పిన. నా తప్పు ఏమన్నా? ఇలా పొద్దున 8 o'clock కూడా కాల్ చేసిన సార్. పొద్దున 8 o'clock కూడా కాల్ చేసిన 2 సార్లు చేసిన లావటలే. పిల్లలు ఎగ్జామ్ 9 o'clock ఎగ్జామ్. మీరు మేనేజ్మెంట్ ఏం చేస్తారు సార్? మీరు మేనేజ్మెంట్ ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు వస్తున్నారు 6:30కు తీస్తారు. 5 గంటలకు వచ్చి పిల్లలు 6:30కు తీస్తే మీరు ఎవరికైనా కాల్ చేసి బ్యాకప్ ఇచ్చారా?
5 వేలు రావాల్సిన లేదు సార్. సార్ అన్ని కహాని లేదు, ఇంటిమేషన్ ఇవ్వాలి మరి. మీరు ఏం బాధ్యత తీసుకున్నారు? 6:30 తీసుకోవాలి కదా సార్. సార్ రావట్లేదు సార్, నాకు అట్లా మాట్లాడుతుంటే నువ్వు ఓడినా అని చెప్పి నాకు అలవాటు డైరెక్ట్ వచ్చి వీడియో తెప్పియాలని ఏం జరిగింది వాళ్ళకి లేదు సార్ వద్దని 10 సార్లు వచ్చి చెప్పిన అది ఇది అంటాడు. వీళ్ళ రికార్డు వాళ్ళకి ఏమంటే ఏ జీవన చుట్టమని చెప్పి బెదిరిస్తాడు మమ్మల్ని. కూడా తను అది అదేవతి ఇదేవతి అని మాట్లాడతాడు సార్. మళ్ళీ ఒక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు. డ్రైవర్ పిల్లల్ని ఎక్కించేటప్పుడు కూడా ఒక బాబుని దించి తను మామూలుగా కూర్చుంటాడు అంతే. ఒక అసిస్టెంట్ లెక్క బాబుని, చిన్న బాబుని కూడా దింపడానికి ఎక్కించుకోవడానికి పెడుతుంటాడు గేట్ అని. ఇంత రెస్పెక్ట్ కూడా లేదు తనకి. రెస్పాన్సిబిలిటీ లేదు, అసలు బాధ్యత అనేది లేదు తనకి. మాది తోరణాలు విలేజ్ సార్. మా లాస్ట్ ఇయర్ మా పిల్లలు వికాస్ స్కూల్లో జాయిన్ చేశారు. దాంట్లో ఉండే చందన మేడం ఈ స్కూల్కు జాబ్కి వచ్చింది. ఆ మేడం మా ఇంటికి ప్రిన్సిపల్ మేడం తీసుకొని వచ్చారు. మాది నారాయణ స్కూల్ బాగుంటుంది, అంటే మాకు ట్రాన్స్పోర్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. ట్రాన్స్పోర్ట్ మాకు కల్పిస్తే మేము అడ్మిషన్ ఇక్కడ తీసుకుంటామని చెప్తే, స్కూల్ ట్రాన్స్పోర్ట్ సార్ మాది బాధ్యత అని చెప్తే మేము ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నాం సార్. వాళ్ళన్న ఫీజుకు అడ్మిషన్ తీసుకున్నాం, పంపిస్తున్నాం. మాకు ఒక నెల రోజులు కూడా వ్యాన్ రాలేదు, ప్రైవేట్ వ్యాన్ అని తెలిసింది. వచ్చినాక అడిగినాం, మేడం మీరు స్కూల్ వ్యాన్ అని అమ్మారు, ప్రైవేట్ పర్సన్ పంపిస్తున్నాం, మాకు గ్యారెంటీ ఏంటంటే మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటామన్నారు సార్. ఇది 10వ నెల, ప్రతి నెల ఇబ్బంది. టయానికి రాడు, టయానికి దించాడు, పిల్లల్ని అరేంజ్మెంట్ చేస్తాడు, వాళ్ళని తిడతాడు, బూతులు తిడతాడు. అతను బూతులు మొత్తం పిల్లలు నేర్చుకుంటారు సార్. వాళ్ళ ముందే సిగరెట్ తాగుతాడు. ఇదని చెప్పి ఎన్నిసార్లు మేనేజ్మెంట్ కంప్లైంట్ చేసినా ఏజీఎం పేరు చెప్తున్నారు, ప్రిన్సిపల్ మేడం తప్పించుకుంటున్నారు. ప్రిన్సిపల్ మేడం ఏజీఎం గారు కూడా కంప్లైంట్ చేసినాం. ఏజీఎం గారు కంప్లైంట్ చేస్తే కూడా మా చుట్టం నన్ను ఏం చేయలేరు, నన్ను స్కూల్కి వెళ్ళి ఈ వ్యాన్ తీయలేరని చెప్పారు. ప్రిన్సిపల్ మేడం కలగ చేసుకొని వేరే వ్యాన్ మాట్లాడుతూ కూడా వచ్చి అతన్ని పంపించండి బెదిరించి. మళ్ళీ వాడే వస్తుండు. ఆయన ఇంకొక 1 month అయితే భరించుకుందామని ఒప్పుకున్నాం. నేను వచ్చి మాట్లాడదామని ప్రిన్సిపల్ మేడం రూమ్లోకి వెళ్తుంటే ప్రిన్సిపల్ మేడంతో గొడవ పడుతున్నాను, అది ఇదని మాట్లాడుతున్నాడు. ఏమైంది అట్లా మాట్లాడుతూ ప్రిన్సిపల్తో అంటే నువ్వు ఓడినా అని చెప్పేసి గలపట్టుకున్నాడు. నా దగ్గర వీడియో క్లిప్ కూడా ఉంది, మీ దగ్గర సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. అతను ఇప్పుడు గొడవ పోలీసులు వచ్చిన తర్వాత మీ పిల్లలు ఎట్లా స్కూల్ గేట్ దాటిపోతారో చూస్తానని బెదిరిస్తున్నారు సార్. అతని వల్ల మా పిల్లలకు ప్రాణభయం ఉందని నేను చెప్తున్నాను సార్. మీకు కొంచెం సార్ అయితే మా కొడుకుని అయితే 2 times ఎక్కించుకున్న తర్వాత కూడా మధ్యలో వదిలేసిండు సార్. ఫీజు డబ్బులు ఇవ్వలేడు, ఓన్లీ 10 daysకే. టైంకు రాడు, మిస్బిహేవ్ చేస్తాడు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాడు, పిల్లలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. అది ఇప్పుడు తన ఒక పేరెంట్ మీదకి గొడవకి వెళ్ళింది సార్. మధ్యలో వద్దు అని చెప్తుంటే నాకు ఇక్కడ తాకింది సార్, దెబ్బ తాకింది. ప్రతిసారి పిల్లలను ర్యాష్ బిహేవియర్ సార్ తనది. వద్దని ఎంతగానో మాకు సార్ ఈయన వల్ల మాకు ఇబ్బంది ఉన్నా ఈ మేనేజ్మెంట్ ఎందుకు ఆయన తీసేస్తలేదో ఏమో. పిల్లలు ఇంటికి వచ్చేదాకా టెన్షన్ సార్. ఒక్కొక్కరోజు 6:30 దాకా రాడు, మళ్ళీ 9:30 దాకా కూడా స్కూల్కి ఇంటికి రాడు ఎక్కించుకోవడానికి. ఒక టైమింగ్స్ లేదు, ఒక టైం ఫాలోమెంట్ లేదు. ఒకసారి వస్తే 7:30కి వస్తాడు. వచ్చి ఏందమ్మా ఇంకా రెడీ గారని ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. మొత్తం ఆయనతో మాకు పెద్ద టార్చర్ సార్. ఇప్పుడే మీ పిల్లలు ఎలా వస్తారో, మీ పిల్లలు స్కూల్ ఎట్లా గేట్ దాటుతారో అని మాట్లాడుతుంది. ఆయన వల్ల మా పిల్లలకు ఇబ్బంది ఉంది సార్. ఒక డ్రైవర్, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ వల్ల పిల్లలకు మాకు పేరెంట్స్కి ఇంత టెన్షన్, ఇంటికి వచ్చేదాకా కూడా ప్రాబ్లం ఉంది.